మన వీక్నెస్ ఏ సబ్జెక్టో తెలుసుకుని దాని మీద ఫోకస్ చేస్తే మీరు ఈజీగా ఆటోమేటిక్గా ఎవ్రీవేర్ టాపర్ అయిపోతారు అన్నమాట. ఓకే, రైట్. మరి ఇప్పుడు మన హ్యూమన్ బ్రెయిన్లో 10,000 crores సూపర్ పవర్ కంప్యూటర్స్ చెప్పాను కదా. మరి ఎందుకని అది చిన్న కంప్యూటర్ కూడా పనిచేయట్లేదు అంటే దానికి ఒక చిన్న వీక్నెస్ ఉందండి. మన బ్రెయిన్కి ఒక స్మాల్ వీక్నెస్ ఉంది. అదేమిటి అంటే ఒక టైంలో, అంటే సపోజ్ ఈ ప్రజెంట్ టైంలో మీకైనా నాకైనా ఒక గ్రేట్ సైంటిస్ట్కైనా బ్రెయిన్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా 5 lakh థింగ్స్ మాత్రమే యాక్టివ్గా ఉంటాయి. నోట్ చేసుకోండి, 5 lakh యాక్టివ్ థింగ్స్, 5 lakh థింగ్స్ యాక్టివ్గా ఉంటాయి. అంటే ఈ యాక్టివ్ థింగ్స్ ఏంటి? మనం అడగగానే టక్కన గుర్తుకొచ్చాయి. మీ పేరు గుర్తుకొస్తుందా? మమ్మీ డాడీ పేరు గుర్తుకొస్తుందా? ఇంటి అడ్రస్ గుర్తుకొస్తుందా? చేతిలో ఉన్నది పెన్ను, మన కూర్చున్నది చైరు అనా? ఇలాగా వీటితో పాటు కొన్ని మీ చదివిన విషయాలు కూడా కొన్ని యాక్టివ్గా ఉంటాయండి. అవి 5 lakh థింగ్స్ ఉంటాయి. అలా యాక్టివ్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నారనుకోండి, ఒక న్యూ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నారనుకోండి, ఆ న్యూ ఇన్ఫర్మేషన్ వచ్చి బ్రెయిన్లో యాక్టివేట్ అవుతుంది, యాక్టివ్గా మారుతుంది. అలా యాక్టివ్గా మారినప్పుడు బ్రెయిన్లో 5,01,000 విషయం యాక్టివ్గా ఉండదండి. ఏం జరుగుతుంది అంటే ఆ పైనుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి యాక్టివేట్ అయినప్పుడు ఆల్రెడీ యాక్టివ్గా ఉన్న ఈ 5 lakh థింగ్స్లోంచి ఒక ఓల్డ్ ఇన్ఫర్మేషన్ జారిపోతుందండి. చెప్పండి, ఎన్ని థింగ్స్ యాక్టివ్గా ఉంటాయి? 5 lakh థింగ్స్. ఒక న్యూ ఇన్ఫర్మేషన్ యాడ్ అయితే ఓల్డ్ ఇన్ఫర్మేషన్ జారిపోతుంది. ఇలా జారిపోవడాన్ని మనం మర్చిపోవడం అంటాం.